హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎలక్షన్స్ తర్వాత ఎటువంటి అల్లర్లు జరిగాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ అల్లర్లను నియంత్రించడానికి ఒక సిట్‌ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సిట్ ఒక నివేదికను ఈసీకి సమర్పించిందని చెప్తున్నారు. ఆ నివేదికలో ఏముంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఏపీలో మరి ఎలక్షన్స్ తర్వాత చాలా హింసాత్మక చర్యలు అయితే జరగడం చూసాం సార్. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా ఒక సిట్‌ని కూడా ఏర్పాటు చేసిందంట కదా! ఇప్పుడు ఆ సిట్ ఒక నివేదికని సమర్పించింది ఈసీకి అని అంటున్నా. అందులో ఏముంది సార్? సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఏపీలో జనరల్గా ఎక్కడైనా సరే ఎన్నికలు అయ్యే వరకు ఉంటుంది, పోలింగ్ వరకు. తర్వాత ఎక్కడికక్కడ చప్పగా అయిపోతుంది, సర్దుమణిగిపోతారు. కానీ ఇప్పుడు భారతదేశం మొత్తం మీద కూడా సెంట్రల్లో ఏ వస్తుంది విషయం పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం రాబోతుంది, ఏ ప్రభుత్వం ఎన్ని సీట్లు రాబోతుంది అనేది చాలా ఉత్కంఠగా ఉంది. జూన్ 4 ఎప్పుడని. అయితే ఏ కూటమికి ఆ కూటమి, ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తాం, మేమే వస్తామని బాహాబాహీకి దిగుతున్నారు. గడిచిన 5 ఏళ్ళు మేమే ఉన్నాం, మళ్ళీ మేమే ఉంటామని ఆల్రెడీ సిట్టింగ్ ప్రభుత్వం వాళ్ళు రుబాబు చేయడం. అరే 5 ఏళ్ళు భరించామరా, ఇంకా భరించలేమరా అని చెప్పి కూటమి అభ్యర్థులు తిరగబడటం, ఇలాగ రకరకాలుగా జరుగుతున్నాయి. ఎస్పెషలీ చంద్రగిరి, పల్నాడు ఏరియా ఇవన్నీ చూసుకుంటే. అయితే ఇప్పుడు ఈ అంశం మీద ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అయిపోయిన తర్వాత ఈ అల్లర్లు ఏంటని. సో వెంటనే ఈసీ పోలీసులు కూడా ఒకవైపే ఉంటున్నారు. ఏంటి పరిస్థితి, ఇంకా ప్రభుత్వం అబద్ధం ప్రభుత్వం ఉన్నా కూడా పోలీసులు ఇలా వ్యవహరించడం ఏంటి అనే ఉద్దేశం మీద ఈ సిఎస్కి, డీజీపీకి ఇద్దరికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగడం, దాని గురించి వీళ్ళు హుటాహుటిని వెళ్ళడం. వీళ్ళకి కూడా మీరు అసలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, మీకు తెలియదా? మీరు ఇప్పుడు డీజీపీ కానీ సిఎస్ కానీ కనీసం ఒక 20 ఏళ్ళు 20 ఇయర్స్ పైన సర్వీస్ చేసే కదా ఆ స్థాయికి వెళ్తారు. అవును. వాళ్ళు ఎన్ని చూసుంటారు ఇలాంటి ఎన్నికలు కానీ, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కానీ. వాళ్ళు బోల్డ్, వాళ్ళ ప్రెజర్కి వాళ్ళకి ఇలాంటి ముందే ప్లాన్ చేసి పెట్టాలి కదా. అలాంటిది మీ అనుభవం మీద జోడించి ప్లాన్ చేసి పెట్టలేదా, గెస్ చేయలేదా, లేదా కావాలని వదిలేశారా ఏంటి అనే దాని మీద ఈసీ ఎక్స్ప్లెనేషన్ అడిగింది. వీళ్ళు వెళ్ళి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈసీ ఏం చేసింది, వీళ్ళకి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకు వచ్చిన నిఘా సమాచారం ప్రకారం రేపు కౌంటింగ్ రోజు కూడా చాలా దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. అది అయిపోయిన 15 రోజుల వరకు కూడా స్పెషల్ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మోహరింపజేసి ఎక్కడికి బయటికి వెళ్లకుండా కాపలాగా ఉండమని చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారమే బలగాల్ని రేపు 4వ తేదీ తర్వాత ఇంకొక 15 రోజులు, 2 వారాలు సుమారుగా బలగాలను మోహరింపజేసి శాంతి భద్రతల కోసం వెయిట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇంటెలిజెన్స్ అనేది ఈసీకి ఇంకొక సమాచారం కూడా ఇచ్చిందంట. బెట్టింగ్లు బీభత్సంగా నడుస్తున్నాయి. దీని మీద పిఠాపురం సంబంధించి ఎస్పెషలీ చాలా ఎక్కువగా అల్లర్లు అవ్వచ్చు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించారు, దాని మీద చేశారు, సవ్యంగా అయిపోయే ఎలక్షన్స్ బాగుంది. ఇప్పుడు పిఠాపురము, మంగళగిరి లేదా కొన్ని వాటి మీద నిఘా బాగా పెంచండి, అక్కడ అల్లర్లు జరిగే ఇబ్బందులు పడే అవకాశం ఉండొచ్చు అనే దాని మీద కూడా ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఈసీకి ఇవ్వడం, ఈసీ ఆల్రెడీ దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుండే పోలీస్ బాస్ కావచ్చు, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిందట. ఇట్లా ఉంది, అక్కడ కౌంటింగ్ రోజు కూడా చాలా ఇష్యూస్ జరగచ్చు, బెట్టింగ్లు కాస్త తలలు నరుక్కునే వరకు వెళ్ళొచ్చు, లేదా మా పార్టీకి ఎంత కౌంటింగ్ వచ్చింది, మీ పార్టీకి ఎంత వచ్చింది, మా పార్టీకి ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు తట్టుకోలేక అక్కస్తో ఒకడు బిహేవ్ చేయొచ్చు అని చెప్పి ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం, అంటే ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ విధంగా అవడం అనేది వాళ్ళకు కూడా ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయమే. అంతే కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత అమ్మయ్య అని రిలాక్స్గా ఉంటారు. మళ్ళీ కౌంటింగ్ రోజు కదా, అందరూ టీవీల ముందు కూర్చొని టెన్షన్గా ఉంటారు. దానికి దీనికి వారమో 10 రోజులు 20 రోజుల గ్యాప్ ఉంటుంది. బట్ ఈసారి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఘటనలు జరగడం, సీసీ కెమెరాల్లో కొన్ని దారుణమైన ఘటనలు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం, వెహికల్స్ ధ్వంసం చేయడం, గ్లాసులు పగలగొట్టడం, రాళ్ళ దాడి, పోలీసులు కూడా తిరిగి కొట్టడం చూసారా. పోలీసులు కూడా ఒక ఏ ర్యాంక్ వ్యక్తిని కూడా అక్కడ మన పల్నాడు దగ్గర తల పగలగొట్టేశారుగా, బ్లడ్ కారు మనం విజువల్స్లో కూడా చూసాం.
ఏంటి ఎవరు చేస్తున్నారు? ఈ చేసినా కూడా ఎవరు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు? ఆ అధికారులు ఎవరు? ఆల్రెడీ దాని మీద ఈసీ చర్యలు కూడా తీసుకుంది. ఎందుకు అలా ఉన్నారని ఒక కలెక్టర్ని, డిఎస్పీ స్థాయి వ్యక్తులను కొంతమంది కూడా సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినా కూడా వాళ్ళు ఏముందా సస్పెన్షన్, మళ్ళీ 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాము, 6 నెలలు జాయిన్ అవుతాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఒక మచ్చలాగా ఉండిపోతుంది కెరియర్లో. అది ఆలోచించట్లేదు. ఇలాగ రకరకాలుగా ఇష్యూస్ రావడంతో ఈసీ చాలా అప్రమత్తంగా ఉంటుంది. ప్రతిదీ అప్డేట్ తీసుకుంటుంది. సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించి అబ్జర్వేషన్ని మళ్ళీ రాష్ట్రానికి ఒకసారి పర్యటించాలని చెప్పడం, దీని మీద ఒక సిట్ను వేయడం. ఆల్రెడీ నిన్న సిట్టు స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ దాడి జరిగిందో ఆ దాడి జరిగిన వస్తువులను కూడా అలాగే ఎక్కడొక్కడే ఉంచారంట. ఎవరు ఎటు నుంచి కొడితే ఆ రాడ్ అక్కడ పడింది, ఏది పగల కొడితే ఈ గ్లాస్ పగిలింది, ఏ ఆఫీసుల మీద దాడి చేశారు, అన్ని ఆ సీసీ ఫుటేజ్లు బేస్ చేసుకొని ఒక్కొక్కరిని దర్యాప్తులోకి తీసుకోవడం, అదుపులోకి తీసుకోవడం, అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇలా ఉంటే కొంతమంది ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా కొంతమంది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, దాక్కున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. పిన్నెల్లి గారు బ్రదర్స్ ఇద్దరు దాక్కున్నారని కూడా వార్తలు చూస్తాం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అనుమానాలు రేకెత్తించే అంశాలన్నింటినీ కూడా సిట్ని పెట్టి, దర్యాప్తు సంస్థను పెట్టి ఒక్కొక్కటి కూడా ప్రతిదీ డే టు డే అప్డేట్ ఇమ్మని ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో అది ఒక నిజంగా మంచిదే. వాళ్ళకు కూడా ఒక మంచి టాస్క్ ఇది ఎలక్షన్ కమిషన్కి. ఎందుకంటే ఎప్పుడు ఎన్నో చూసుంటారు కానీ అయిపోయిన తర్వాత కూడా ఈ విధంగా గొడవలు జరగడం అనేది ఏంటి, మళ్ళీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జరగచ్చు. అరే నీ వల్ల ఓడిపోయినరా, నా వల్ల ఓడిపోయినరా చెప్పి గొడవలు ఏవి జరగచ్చు. కానీ పోలింగ్కి కౌంటింగ్ మధ్యలో ఎప్పుడు జరగడం అనేది చాలా అరుదు, చాలా రేరు. అవుతాయి, చాలా రేరు. ఏదో ఇలా మాట వచ్చి ఏమైనా తేడా వస్తే రావచ్చు, కానీ చాలా అరుదుగా ఉంటే బయటికి రావు. సార్ బయటికి రావడం, పోలీసులతో సహా తలలు పగలగొట్టడము, వాళ్ళు చెలరగిపోయి పెట్రోల్ బాంబులు విసిరడము, ఇవన్నీ చూశాక ఎలక్షన్ కమిషన్ కూడా చాలా షాక్ గురైంది, చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. సో రేపు 4వ తేదీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 4 తర్వాత కూడా ఒక 2 వారాల పాటు భద్రతా ఏర్పాట్లను కూడా కొనసాగించమని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలకి ఆదేశాలు జారీ చేస్తారు. అది కూడా ఒకవేళ ఉన్న ఆ ఎమ్మెల్యే తెలియచ్చు, కానీ ఎమ్మెల్యే కొడుకు ఎవరికి తెలియదు. బట్ సెలబ్రిటీ అనేసరికి చిన్న యూట్యూబ్ స్టార్ నుంచి పెద్ద పెద్ద వెడితెర ఆర్టిస్టుల వరకు కూడా ఎవరు వచ్చినా కూడా పలానా ఇక్కడ దొరికిపోయారంట కదా, పలానా ఇక్కడ అయిపోయారంట కదా అని. ఆ మధ్యన ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఇట్లా గండిపేటలో ఒక ఫామ్ హౌస్లో సెలబ్రిటీ ఎవరో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చిందంట, కొత్త ఇల్లు కొనుక్కున్నాను. దానికి ఆవిడ ఇంట్లో రేవ్ పార్టీ జరుగుతుంది అన్నట్టుగా పోలీసులు ఎంక్వైరీకి వెళ్తే తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు, సరదాగా కేక్ కటింగ్ అంతే సెలబ్రేషన్ అవుతుంది. అది ఎంక్వైరీ చేస్తే పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఇంటి ముందు అందరు కార్లు పెట్టేయడం, ఆ విల్లాలోకి వెళ్ళే మిగతా వాళ్ళకి కార్ పార్కింగ్ ఇబ్బంది అయిందని ఎవడో పడక్క ఆడికి నచ్చక ఎట్లా అంటేనే పోలీసులు రియాక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఇట్లా కంప్లైంట్ ఇచ్చాడట. ఓకే, ఇప్పుడు కూడా ఆల్రెడీ పోలీసులు రిలీజ్ చేశారు ఫొటోస్ అంటున్నారు, కానీ ఏ పరంగా రిలీజ్ చేశారు అది ఇంకా పూర్తి సమాచారం లేదు. బట్ రేవ్ పార్టీ అన్నట్టుగా మీడియాలో కథనాలుగా వచ్చేస్తున్నాయి. బట్ నటి హేమ గారి పేరు వచ్చిందని అంటే ఏ పరంగా వచ్చింది అనేది కొద్ది రోజులు ఇన్వెస్టిగేషన్ అయితే కానీ క్లారిటీ రాదు. మేబీ ఎవరైనా ఇందులో కేసు వేసి మేము ఇలాగ వెండి ఆన్ స్క్రీన్ మీద ఉండే వాళ్ళం మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు కొద్దిగా మీడియాలో కథనాలు రాకుండా రక్షణ కల్పించండి అంటే బ్రేక్ వేయచ్చు, కోర్టు తీర్పిచ్చింది దాని ప్రకారం. సో మొత్తం మీద ఆవిడ ఏ పరంగా ఏ ఉద్దేశంలో వెళ్ళారో తెలియదు, కానీ అందరిలో కల్లా కొంచెం నేమ్ ఉన్న ఆవిడే అయి ఉంటుంది. అందుకే ఆవిడని బాగా హైలైట్ చేశారు. మిగతా అందరూ చిన్న ఆర్టిస్టులు, వేరే తెలియని వాళ్ళ పిల్లలు ఎవరు అయి ఉంటారు. దొరకడమే లేటు కదా, ఇంకా గుద్దుతూనే ఉంటారు. సో అట్ బ్యాడ్ టైం. మళ్ళీ మోర్ ఓవర్ ఆవిడ ఏదో కొద్దిగా కవర్ చేయాలని చూసింది కూడా ఆవిడకి మళ్ళీ తలకి బొప్పి కొట్టేలా తయారైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.